సర్కార్ ఆదేశాలు నారాయణ స్కూల్ కు వర్తించవా అంటే నిజమే అనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా 10వ తారీఖు నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. కానీ వనస్థలిపురం విజయపురి కాలనీలో ఉన్న నారాయణ కాన్సెప్ట్ స్కూల్ సర్కార్ ఆదేశాలను తుంగలో తొక్కి పాఠశాలను నిర్వహిస్తుంది. ఈ కార్పొరేట్ స్కూల్లో సాధారణంగానే పిల్లలను చదువు విషయంలో ఎంతో ఒత్తిడికి గురిచేస్తాయి. కనీసం ప్రభుత్వం ప్రకటించిన సెలవు రోజుల్లో విద్యార్థులకు మనశ్శాంతి లేకుండా హోంవర్క్, ప్రాజెక్టు వర్కులు అంటూ రుద్దుతున్నారు. ఇవి సరిపోక సర్కార్ ప్రకటించిన సెలవులను కూడా బేఖాతాలు చేసి విద్యా సంస్థను నడిపిస్తున్న ఈ నారాయణ స్కూళ్ల ధైర్యం ఏ విధంగా వస్తుంది అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. ఇదే విషయంపై హయత్ నగర్ ఎంపీఓ శ్రీనివాస్ ను ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానాలు ఇచ్చారు. విజయపురి కాలనీలో నారాయణ కాన్సెప్ట్ స్కూల్ హాలిడేస్ లో కూడా విద్యార్థులను పాఠశాలకు రావాలంటూ ఇబ్బందులకు గురిచేస్తుందని చెప్తే దీర్ఘాలు తీస్తూ తనకు తెలియదని అడిగి చెప్తానని మాట్లాడడం గమనార్థం. అంతేకాదు, సార్ మీకు రావాలి అని అడగ్గా తాను బయట ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. ఇది అధికారులు ప్రవర్తిస్తున్న తీరు. విద్యార్థులు చల్లటి చలిలో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సెలవు దినాల్లో కూడా స్కూల్కి వెళ్లాల్సి వస్తుంది. సార్ చెప్పండి. సార్ శ్రీనివాస్ సార్, ఎంఈఓ హయత్ నగర్ గారు అండి మాట్లాడేది? సార్ అవునవును సార్ నమస్తే సార్, నా పేరు మురళీమోహన్ అండి, బీఆర్కే న్యూస్ రిపోర్టర్ని, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ. సార్ సార్ ఏం లేదు, ఈ రోజు నుంచి 16th వరకు మనకు తెలంగాణ గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చింది కదా సార్ స్కూల్స్కి. అవును. మరి ఇక్కడ నారాయణ కాన్సెప్ట్ స్కూల్ నడుస్తుంది కదా సార్, ఏడా? విజయపురి కాలనీ. విజయపురి కాలనీ అంటే అక్కడ సిబిఎస్ఈదా? అవును సార్. ఓకే, నేను ఇప్పుడే మాట్లాడతాను. ఓకే, నేను ఇక్కడే ఉన్నాను సార్, మీరు వస్తానంటే వెయిట్ చేస్తాను. నేను దాని బయట ఉన్నా కానీ వేరే. ఇప్పుడు పిల్లలు అందరు ఉన్నారా? అవును సార్, వ్యాన్స్ కూడా వస్తున్నాయి. ఓకే ఓకే, నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఓకే సార్. హలో సార్ చెప్పండి. సార్ శ్రీనివాస్ సార్, ఎంఈఓ హయత్ నగర్ గారు అండి మాట్లాడేది? సార్ అవునవును. సార్ నమస్తే సార్, నా పేరు మురళీమోహన్ అండి, బీఆర్కే న్యూస్ రిపోర్టర్ని, ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ. సార్ సార్ ఏం లేదు, ఈ రోజు నుంచి 16th వరకు మనకు తెలంగాణ గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చింది కదా సార్ స్కూల్స్కి. అవును. మరి ఇక్కడ నారాయణ కాన్సెప్ట్ స్కూల్ నడుస్తుంది కదా సార్, ఏడా? విజయపురి కాలనీ. విజయపురి కాలనీ అంటే అక్కడ సిబిఎస్ఈదా? అవును సార్. ఓకే, నేను ఇప్పుడే మాట్లాడతాను. ఓకే, నేను ఇక్కడే ఉన్నాను సార్, మీరు వస్తానంటే వెయిట్ చేస్తాను. నేను దాని బయట ఉన్నా కానీ వేరే. ఇప్పుడు పిల్లలు అందరు ఉన్నారా? అవును సార్, వ్యాన్స్ కూడా వస్తున్నాయి. ఓకే ఓకే, నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను. ఓకే సార్. హలో అధికారులు ప్రభుత్వం సాధారణ స్కూళ్ల పైన మాత్రమే జులుం చూపిస్తారని, ఇలాంటి కార్పొరేట్ స్కూళ్ల దగ్గరికి వెళ్లాలంటే మాత్రం ఎందుకు వెనుకడుగు వేస్తారని స్థానికులు మండిపడుతున్నారు. మామూలు తీసుకున్నామని భయపడుతున్నారా, లేక ప్రభుత్వం కూడా వీరికి అంటగా ఉంది అని భయపడుతున్నారా అంటూ ఘాటు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. యాక్చువల్గా అయితే ఈ రోజు సంక్రాంతి హాలిడేస్ అయితే ఈ రోజు నుంచే మొదలయ్యాయి. దానికి సంబంధించిన నారాయణ స్కూల్ కావచ్చు, కొన్ని కార్పొరేట్ కళాశాలలు మాత్రము తెలంగాణ ప్రభుత్వానికి ఏదైతే హాలిడేస్ అధికారులు అయితే హాలిడేస్ ప్రకటించారు, కానీ దానికి విరుద్ధంగా చట్ట విరుద్ధంగా అయితే స్కూల్స్ అయితే చూపిస్తున్నారు. అంటే ముఖ్యంగా నారాయణ స్కూల్స్ గత ఏడాది కూడా సేమ్ సంక్రాంతి పండుగకు సంబంధించిన విజువల్స్ కూడా బీఆర్ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చేయడం కదా, దాని మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఇంతవరకు. దానికి సంబంధించిన ఒక విద్యాశాఖ అధికారి అయితే హైదరాబాద్ సంబంధించిన ఒక విద్యాశాఖ అధికారి ఎంవీఓతో అయితే మన బీఆర్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడడం జరిగింది. అతనికి అక్కడ ఆ స్కూల్ ఉన్న విషయం కూడా తెలియదు. అంటే ఒక ఎంవీఓ స్థాయి అధికారి కూడా ఒకసారి మన బీఆర్కే ప్రతినిధి అయితే తెలియజేయడం జరిగింది. సార్ అక్కడ స్కూల్ నిర్వహిస్తున్నారు, సంక్రాంతి హాలిడేస్ పండుగల సందర్భంలో కూడా స్కూల్స్ నిర్వహిస్తున్నారంటే దానికి సంబంధించిన మన బీఆర్కే న్యూస్ ప్రతినిధి పలానా ఏరియాలో విజయపూర్ కాలంలో నారాయణ స్కూల్లో క్లాసులు నిర్వహిస్తున్నారంటే కనీసం అతనికి అవగాహన కూడా లేకపోవడం అనేది తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఒక అధికారి లైవ్ లో మాట్లాడుతూ మన దగ్గర ఒక టెలిఫోన్ లో అంటే దాని సంభాషణ మన దగ్గర విజువల్స్ లో చూపించాము. అంటే దీన్ని బట్టి చూస్తే తెలంగాణ విద్యాశాఖ అధికారులు మాత్రము ఎంత నిద్రమతలో ఉన్నారో మనకు క్లియర్ గా తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే పండుగ సమయంలో స్కూల్ నిర్వహిస్తున్నారా లేదా అని తెలియకుండా అంటే దాని మీద తనిఖీలు చేసే పరిస్థితి కూడా లేదు. మనకు ముఖ్యంగా
ముఖ్యంగా మనం బీఆర్పీ స్క్రీన్ మీద చూస్తే మాత్రం అతను మాట్లాడిన సందర్భం బట్టి చూస్తే అతను ఎక్కడే కానీ ఏ స్కూల్ కూడా ఇంతవరకు తనిఖీ చేసే అవకాశం కూడా లేదు. మనం ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ లో చాలా కళాశాలలు మాత్రం ముఖ్యంగా నారాయణ కళాశాల మాత్రము కొంతమంది సిఓ అని స్పెషల్ క్లాసులు అనేసి తరగతులు నిర్వహిస్తున్నారు. మరి విద్యాశాఖ అధికారులు నిద్రమతలో ఉన్నారా? ముఖ్యంగా నారాయణ కానీ ఇంకా నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, చాలా ప్రముఖ ప్రైవేట్ కళాశాలను మాత్రం విద్యార్థుల మీద భారం మోపుతున్నారు. పండగ సందర్భాలు కూడా ఊరికి వెళ్ళలేని పరిస్థితి. అంటే కొంత రిలీఫ్ చేయాల్సిన అధికారులు అంటే ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, చాలా ప్రముఖ కార్పొరేట్ కళాశాలలో ఏంటంటే విద్యార్థులు ఏంటంటే వాళ్ళ తరగతి గదుల్లో పరిమితం అవుతారు. కనీసం సంక్రాంతి పండుగ వెళ్ళే అవకాశం కూడా లేకుండా అయితే నారాయణ స్కూల్ కానీ చైతన్య స్కూల్ కానీ నిర్వహిస్తారు. దీని మీద ఎందుకు అధికారులు చర్యలు తీసుకోలేదు? తెలంగాణ ఎందుకు దృష్టి పెట్టలేదు? ఈ విద్యాశాఖ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఇలాంటి స్కూళ్ళు ఎందుకు తనిఖీ చేయలేదు? వీళ్ళంతా మామూలు మత్తులో ఉన్నారు అనేది కూడా స్థానికంగా అనిపిస్తుంది. అంటే తల్లిదండ్రులు అయితే ముఖ్యంగా కొంతమంది విద్యార్థులు అయితే వాపోవడం కూడా జరిగింది. సార్ మాకు నారాయణ కళాశాల కానీ చైతన్య కళాశాల ఈ కార్పొరేట్ కళాశాలలో మాకు సెలవులు ఇవ్వట్లేదు, మాకు చాలా భారం పెరుగుతుంది, మేము మనోవేదనకు గురి అవుతున్నాం అనేది కూడా విద్యార్థులు అయితే వాపోవడం జరిగింది. గతంలో కూడా బీఆర్కే కథనాలు కూడా వేశాము. దానికి సంబంధించిన తెలంగాణ అధికారులు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. దీని మీద విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదని కూడా తెలంగాణ ప్రభుత్వం వీళ్ళ మీద ఎంక్వైరీ కూడా నడపాలి. దీని మీద చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులుగా వాపోతున్నారు. పిల్లలు స్కూల్ పంపించకపోతే నెక్స్ట్ హాలిడేస్ అంటే ఏదైతే పండగ హాలిడేస్ పంపించకపోతే పండగ తర్వాత మళ్ళీ వాళ్ళ మీద ఒత్తిడి భారం పెరుగుతుంది. హోంవర్కులు అనే భయంతోనే వెళ్తున్నారు. కానీ మాకు కూడా స్కూల్ పంపించే ఉద్దేశం లేదు. కానీ స్కూల్ మాత్రం యాజమాన్యం క్లియర్ మెన్షన్ చేస్తుంది. వాట్సాప్లలో కంపల్సరీ స్కూల్ కి రావాలి, అందరూ అటెండ్ కావాలనేది. దీని మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవాలనేది ఉంది మానస. దీని మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలని కానీ విద్యార్థుల సంఘాలు విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి మానస. అయితే రామ్ చెప్పండి, నారాయణ స్కూల్ వాళ్ళు ఎక్స్పెషల్గా చాలాసార్లు ఇదే విధంగా రిపీట్ చేశారు కదా, అంటే చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటివి రిపీట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఎస్ మనస, మనం ముఖ్యంగా చూడవచ్చు ఈ కార్పొరేట్ కళాశాల అంటే నారాయణ స్కూల్ అంటేనే అధికారులకు అతిశయ తొంగి చూసే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఒక ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించిన కళాశాల కావడంతో అధికారులు ఏమైనా ఒత్తిడి గురవుతారనే దాని మీద కూడా ఉంది. కానీ ఈ విద్యాశాఖ అధికారులు మాత్రం మామూలు మత్తులో తెలుస్తున్నట్లు మీరు ఏమైనా చేసుకుని మాకు డబ్బులు ఇస్తే చాలు, మీరు ఏ క్లాసులో నిర్వహించుకోవచ్చు అనేది ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా పిల్లలకు ఒక దసరా సంక్రాంతి పండుగ హాలిడేస్ ఇచ్చినా కూడా ఈ అధికారులు తొంగి చూసే పరిస్థితి లేదు. మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. ఒక విద్యాశాఖ అధికారి ఒక బీఆర్కి ప్రతినిధి సార్ పలానా ఏరియాలో స్కూల్ ఉంది, నారాయణ స్కూల్ ఇట్లా స్కూల్ నిర్వహిస్తున్నారంటే ఎక్కడ అని అంటే ఎంత నెగ్లెక్ట్ సమాధానం అనేది మనకు క్లియర్ అర్థమవుతుంది. అంటే ఒక అధికారిని బయట ఉన్న తర్వాత చూస్తాననే విధంగా కూడా చెప్పడం జరిగింది. అంటే అతనికి ఎక్కడ అంటే తన ఎంఈ ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ తన ఏరియాలో ఏ స్కూల్ ఉన్నా కూడా తెలియని పరిస్థితిలో ఉందనేది తెలంగాణ ప్రభుత్వంలో విద్యాశాఖ అధికారుల తీరు మాత్రం చాలా విమర్శలు దాచిస్తున్నాయి మనస. ఓకే, థ్యాంక్ యూ రామ్.